భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములోని 7వ అధ్యాయము వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇలా అనెను: మహర్షి, నేను చూసినది సత్పురుషుల చరిత్రవలే మహా ఆశ్చర్యకరముగా నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తిని పొందిన ధర్మమును మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. దయ ఉంచి నాకు వివరింపగోరుచున్నాను అని పలికెను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని, నాయనా, నీవు అడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగినది, వినుము అని ఇలా వివరింపసాగెను. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనటువంటి ధర్మములను వినాలన్న కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగమునందు ఆసక్తి కలుగుతుంది. రాజా, నీవు యువకుడవు, రాజాధిరాజువు. నీకు ఇట్టి విష్ణు కథాసక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలుచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరిస్తాను, వినుము. యథోచిత్తములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రతధర్మము ఉత్తమము, సాటిలేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కాని అవి దుఃఖప్రదములు, అనగా అవి కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు. సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె సుఖశాంతిప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రమును ఏర్పరుచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నేయి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గములయందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకుగడలు, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును, చందనమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్లు, రసము, దోస పండ్లు, రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున పానకము మరియు పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫలపుష్పములను, వివిధ వస్తువులను దానము చెయ్యవలెను. ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చెయ్యవలెను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రవణము చెయ్యవలెను. వైశాఖ మాసములో అభ్యంగ స్నానము చెయ్యరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణము చేసి అలసిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చెయ్యవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వలసిన ఆతిథ్యము నీయవలెను. ఇవి వైశాఖ మాసమున తప్పక చెయ్యవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట, దధ్యన్న నివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును, అఖండ పుణ్యమును ఇచ్చును.
శ్రీ మహావిష్ణువును పుష్పములతో అర్చింపక, విష్ణు కథా శ్రవణము చెయ్యక, వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు. ఆమె కోరికలేవియూ తీరవు. లక్ష్మీ ద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చెయ్యని మూఢుడు శ్రీహరి కోపమునకు గురవుతాడు. రౌరవాది నరకములను పొంది 5 సార్లు రాక్షస జన్మను పొందుతాడు. ఇట్టి కష్టములు వద్దనుకున్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలిగల వారికి అన్నమును, దప్పిక గలవారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకు ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణులయందున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇస్తాడు. శ్రేయస్సును, సర్వసుఖభోగములను, సంపదలను కలిగించి ముక్తిని ఇస్తాడు. జలదానము చెయ్యనివారు పశువులై జన్మిస్తారు. అన్నదానము చెయ్యనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చెయ్యక పిశాచత్వమును పొందిన వారి కథను చెప్పుచున్నాను, వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా.